హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినిఫైల్స్. సో, ఇవాళ మన టాపిక్ ఎవ్రీథింగ్ అబౌట్ 'పుష్ప' అనమాట. 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అయింది. లేటెస్ట్ తెలుగు సెన్సేషన్ అక్రాస్ ఇండియా. వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ. సో, ఆ సినిమా గురించి ఇన్ అండ్ ఔట్ మా ట్రైలర్ రియాక్షన్ మాకేమనిపించింది, ద హైప్ సరౌండింగ్ 'పుష్ప' అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టోరీ గెస్ కూడా చేద్దాం అనుకున్నాం. సో, వి థాట్ ఆఫ్ యెస్. డిస్కసింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ 'పుష్ప'. ఏమంటారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ట్రైలర్‌తో స్టార్ట్ చేద్దాం. యాహ్! ట్రైలర్ చేద్దాం. యాహ్! స్టార్ట్ చేస్తున్నా. యాహ్! మొదలవుతుంది. బఫరింగ్. యాహ్! ఇట్ స్టార్టెడ్. ఎవడ్రా వాడు? డబ్బుంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు. వీళ్ళలో తెలియని బాధ ఏదో ఉంది. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. శ్రీవల్లి నా పెళ్ళం. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా? ప్రపంచకాల సూపర్ స్టార్. अरे दीवानो मुझे पहचानो. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. నాకు రావాల్సిన పైసా నాయనా తనైనా అది 7 కొండల మీద ఉన్న 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. నీకేమనిపించింది ట్రైలర్ చూసాక? అసలా కనబడుతుందా? ఇదేందో తెలిసిన సారా? ఇదే యాహ్! లాస్ట్‌లో హుప్ అన్నాడు చూడు, అలాగే అనిపించింది ఆ ట్రైలర్ చూసాక. హై వచ్చింది ట్రైలర్కి అయితే. మూవీ ఎక్స్పీరియన్స్ అరే లిటరల్లీ ట్రైలర్ అదొక సినిమా చూసినట్టుందిరా. అంత బీభత్సంగా కట్ చేసాడు నన్ను అడిగితే ట్రైలర్. ఓకే. రీసెంట్ టైమ్స్ ఇంత మంచి ట్రైలర్ నేను చూడలే. యాహ్! యాహ్! ఫస్ట్ పాయింట్, ఫస్ట్ అబ్జర్వేషన్ నాది ఏంటంటే, నాకు వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ ఒక క్వాలిటీలో కనిపిస్తే, ఇప్పుడొచ్చిన ట్రైలర్ ఆ టీజర్ హీప్స్ అండ్ బౌండ్స్ లీప్స్ తీసుకొని క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. గ్రాఫిక్స్ అవని, టేకింగ్ అవని, సినిమాటోగ్రఫీ అవని. మరి టీజర్‌కి దీనికి ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ తేడాలో మరి అంత స్కేల్ ఎలా పెంచారో నాకు అర్థం కాలా. మేబీ టీజర్ అలా తక్కువ కట్ చేసి ఇదంతా స్కేల్ ఎలా మరి మార్చారో నాకు తెలీదు గానీ, నాకు ఫస్ట్ అబ్జర్వేషన్ అయితే అది అనిపించింది. నీకనిపించిందా అది?
అంటే ఆ ఫస్ట్‌ది నీకు ఓన్లీ వన్ సెటప్ ఒక సింగిల్ సీన్‌లోది గదా! సో, దానికి దీనికి డిఫరెన్స్ మేబీ అక్కడ గూడా ఉండొచ్చు. యాహ్! ఆ యాహ్! యాహ్! మూడ్ అట్లా ట్రూ. ట్రూ. ఉండొచ్చు. ట్రూ. అండ్ ట్రూ. 1 ఇయర్ బ్యాక్ వర్క్ ఒకలా ఉంటది. ఇప్పుడు అయిపోయటానికి ఇంకొకలా ఉంటది వర్క్. కరెక్టే. ఫినిషింగ్ అనేది. టీజర్‌లో జస్ట్ 'పుష్ప' తప్పిపోయాడు. వాటెవర్ కనబడట్లేదు అన్న ఒక్క సీన్ ఒకటే చూపిస్తాడు. అవును. అప్పుడు యాక్చువల్లీ నిజంగా చూస్తే ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో అంతవరకే ఉంది. అంతకు మించి ఏం లేదు. అంటే సిమిలర్ లైన్స్‌లో ఉంది. ఇప్పుడు స్కేల్ ఎక్కడికో పెరిగింది. స్కేల్ ఏంట్రా! ఇప్పుడు ట్రైలర్‌లో కూడా చాలా యాస్పెక్ట్స్ చూపిచ్చాడు. ఏంటి ఫస్ట్ జపాన్ ఎళ్లి హవాలా చేసేది గాని ఆ నోటు పట్టుకొని, లేకపోతే అవును. జపనీస్‌తో ఆ ఫైటింగ్ ఉంది గదా! కత్తులు పట్టుకొని. అవును. అదొకటి. నెక్స్ట్ హౌ 'పుష్ప' లైఫ్ చేంజ్డ్ అనేది కూడా ట్రైలర్‌లో ఎస్టాబ్లిష్ చేసాడు. ఆబ్వియస్లీ రాగ్స్ టు రిచెస్ స్టోరీ. అవును. అదొకటి చూపిచ్చాడు. అందరి క్యారెక్టర్‌లో నెక్స్ట్ 'బన్వర్ సింగ్ షెకావత్' ఎంట్రన్స్ డాన్ సాంగ్‌తో అదరగొట్టాడు. శ్రీవల్లి అవును. క్యారెక్టరైజేషన్ బావుంది. సో, యాక్చువల్లీ గట్టిగా మాట్లాడుకుంటే లైక్, లైక్ దిస్ ఈస్ నెక్స్ట్ 1000 ఆర్ 1500 క్రోర్ ఫిల్మ్ ఇది. ఈజీలీ. ఆ! ఈ ట్రైలర్‌లో వచ్చిన హై మూవీలో వచ్చిందంటే మాత్రం ఇంకా బ్లాక్ బస్టరే. నేనిందాక ట్విట్టర్‌లో ఒక ఎడిట్ చూసానురా. 'జోలాయ్' హ్మ్. సినిమాలో 'తనికెళ్ళబరణి' మంచం మీద పడుకొని ఆ! షేర్ చేసాడు. ఆ చూసా. 1500,00,00,000 ఎలా తీసుకొస్తావో తీసుకురా అనగానే తీసుకొస్తాను అనగానే దబ్బని పక్కకొట్టి అరేయ్! నాకు నాకు మెంటలెక్కిందిరా భలే కట్ చేసాడనిపించింది ఎవడో గాని. అవును. ఆ! అవును. అవును. యాక్చువల్లీ నన్నడిగితే నా జెన్యూన్ ఫీలింగు ఆ! సినిమాకి నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ మొన్న బీహార్ పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్‌తో మొత్తం ఇండియా షేక్ అయిందసలు యాక్చువల్లీ. అంటే అవును. నార్త్ ఇండియాలో ఒక కోల్డ్ అంత పోస్టర్ క్రౌడ్. అంత క్రౌడ్ ఒక కోల్డ్ పోస్టర్‌తో రిలీజ్ అయ్యి అంత హిట్ అయిన 'పుష్ప'కున్న క్రేజ్, 'అల్లు అర్జున్‌కున్న క్రేజ్‌కి నార్త్ ఇండియాలో అసల బాలీవుడ్ యాక్టర్స్ కూడా నిజంగా ఫంక్షన్ చేస్తే అంతమంది అంత క్రేజ్‌తో వస్తారా అన్నట్టుంది ఫంక్షన్ అయితే. అవును. ఓకే. యాక్చువల్లీ నన్నడిగితే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్‌కి ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ వస్తే మినిమమ్ 600 క్రోర్స్ రా. హ్మ్. నేను లెక్క చెప్తున్నా నేను. అట్టర్ ఫ్లాప్ టాక్ వస్తే 600 క్రోర్స్. సూపర్ హిట్ టాక్ వస్తే 1000 క్రోర్స్. బ్లాక్ బస్టర్ వస్తే 1500. ఇండస్ట్రీ హిట్ అయితే 'బాహుబలి'. 'బాహుబలికి' ఎంత కలెక్షన్ ఉంది? 'బాహుబలి' 'బాహుబలి 2'? 1800 ఎంతో. ఓకే. నీ ఉద్దేశం ప్రకారం దాటుద్దంటావా? దాటదంటావా? అరేయ్! బేస్డ్ ఆన్ ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్. నన్నడిగితే 'పుష్ప 2' ఈస్ క్యారింగ్ ద సేమ్ యూఫోరియా వాట్ 'బాహుబలి 2' క్యారీడ్. యెస్. ఓకే. అప్పట్లో హ్మ్. 'వై కట్టప్పకిల్లు బాహుబలి' అనేది ఎంతలా ట్రెండింగ్ అయింది. దానివల్ల ఎంత హైపొచ్చిందో, 'పుష్ప 1' తర్వాత 'పుష్ప 2'కి వాటెవర్ విత్ సేమ్ యాంటిసిపేషన్ ఎవ్రీవన్ ఈస్ వెయిటింగ్ ఇంక్లూడింగ్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియా, పాన్ ఇండియా యాక్చువల్లీ. అవును. ఓకే. అంత క్రేజ్ ఉంది గాబట్టి యాక్చువల్లీ 'పుష్ప 2' హాస్ ఎవ్రీ ఛాన్స్ టు బీట్ ద బుల్స్ ఐ 'బాహుబలి 2'. అవును. అవును. సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసి, సరిగ్గా ఇప్పుడు మనం ట్రైలర్‌లో చూసిన క్వాలిటీ రెప్లికేట్ అయ్యి సినిమా మొత్తం ఉందా? అంటే మూవీ సుకుమార్ డైరెక్టర్ ఆబ్వియస్‌లీ అంత ఈజీగా అది పాడవదని అనుకుంటున్నా మూవీ. పాడవదని అరే! అదే చెప్తున్నా. 'సుకుమార్ కెన్ డూ 'వన్ నేనొక్కడినే' ఆల్సో 'రంగస్థలం.' సో, మనకి ఆ ఔట్‌పుట్ హౌ ఈస్ హి గోయింగ్ టు ఎగ్జిక్యూట్? ఆబ్వియస్‌లీ ట్రైలర్ అద్దిరిపోయింది. ఓకే. ఇప్పుడు 'వన్ నేనొక్కడే' సూపర్ మూవీ. నాకు చాలా ఇష్టం. బట్ అవును. 'రంగస్థలం' ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఇవ్వదు సినిమా. అవును. ఓకే. ఇప్పుడు ద పాయింట్ ఈస్ ఆబ్వియస్‌లీ 'పుష్ప 2' విల్ బి బ్రిలియంట్ రా! బట్ విల్ దట్ గివ్ ద సాటిస్ఫాక్షన్ వాట్ 'పుష్ప' అండ్ 'రంగస్థలం' డెలివర్డ్? ఆ 2 డెలివర్ చేసినంత సాటిస్ఫాక్షన్ డెలివర్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి 'బాహుబలి 2'. అదర్‌వైస్ ఇట్ విల్ స్టాప్ ఎట్ 600 క్రోర్స్. ఇది నా యాంటిసిపేషన్ అయితే. నాకనిపిచ్చేది ఇప్పుడున్న రీచ్‌కి ఎంత లేదన్నా ఒక 1000 వరకైతే ఈజీగా ఎళ్తది. దాని మీద ఇట్ డిపెండ్స్ ఆన్ ద రీచ్. అంటే స్టోరీ, మూవీ ఎంత బావుంటే అంతింకా. యాహ్! ఎందుకంటే యావరేజ్ ఆల్మోస్ట్ నెగెటివ్ టాక్ తోటే ఫస్ట్ పార్ట్‌కి హిందీలో 100 క్రోర్స్ 3 ఇయర్స్ బ్యాక్ సేమ్ స్టోరీ గాదు ఇప్పుడున్న దానికి. సో, 100 క్రోర్స్ ఇట్స్ నాట్ ఈజీ. సో, ఓహ్! అల్లు అర్జున్ స్వాగ్ వేరే మూవీస్‌తో కంపేర్ చేస్తే అసలు ఇందులో అది అంటే హి డిజర్వ్డ్ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ డెఫినెట్‌గా. అరే! ఏ రకంగా చూసినా
ఐ ఫీల్ 'సుకుమార్' ఒక్క స్క్రూ కూడా లూజ్ వదలకుండా ఎవ్రి స్క్రూని టైటన్ జేసి పర్ఫెక్ట్‌గా ప్యాక్ చేసి పంపిస్తున్నట్టుంది నాకైతే ట్రైలర్ చూస్తుంటే. అంటే ఇప్పుడు మనమేంత అనుకుంటాము, దే ఆర్ స్పెండింగ్ అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళకుండదా భయం? దే వాంట్ టు హిట్ ఇట్ గదా! అంత ఈజీగా ఏం వదలరులే. ఇప్పుడు నువ్వు మ్యూజిక్ గురించి వింటున్నావు, వెన్ దేర్ ఈస్ ఎ అదే చిన్న డౌట్ ఉన్నా కూడా అది దే ఆర్ యాడింగ్ అదర్ డైరెక్టర్స్. అది యాక్చువల్లీ సినిమాకేమైనా నెగెటివ్ అవుతుందా? అంటే దానివల్ల మేబీ డీఎస్‌పీ ఈస్ నాట్ డెలివరింగ్ అని ఒక స్టఫ్ రెగ్యులర్‌గా ట్విట్టర్‌లో ఇప్పుడు అలా చూస్తున్నాం. అనిపించొచ్చు. వన్స్ మూవీ రిలీజెస్ ఇప్పుడు నీకు బాగుందంటే ఎవరు చూస్తారు చెప్పు అట్లా? డిఎస్‌పీయా కాదా అనేది. బట్ అది డీఎస్‌పీకి రిమార్క్ కాదంటావా? లైక్ ఇప్పటిదాకా 'సుకుమార్' రిపీట్ జేసి ఫర్ 'పుష్ప 2' హి ఈస్ యాక్చువల్లీ టేకింగ్ హెల్ప్ ఆఫ్ అదర్ మ్యూజికల్ టెక్నీషియన్స్ అంటే. అలా అనుకునే దానికంటే దే ఆర్ స్పెండింగ్. ఇప్పుడు 1000 కోట్ల టార్గెట్ ఉన్నప్పుడు, ఇప్పుడు నీ ఆఫీస్‌లో నీకు ఇమ్మీడియేట్ టార్గెట్ ఉంది. నువ్వు వేరే పక్క టీమ్స్ నుంచి పిలిపించి చేపించావు వర్క్. నువ్వే చేయాలి అనుకోని ఇట్స్ లైక్ టేకింగ్ హెల్ప్. ఇప్పుడు నీకు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి అంటే వర్క్ ఇప్పుడు నువ్వు ట్రైలర్ చూస్తే నాకు చాలా బాగా నచ్చింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ట్రైలర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇట్స్ డన్ బై డీఎస్‌పీ అంటున్నారు గదా! అదే డీఎస్‌పీయే. నేననేది డీఎస్‌పీ వర్క్ తక్కువని కాదిక్కడ. టైం హ్మ్. తక్కువ. ఇప్పుడు వాళ్ళు కూడా చేసింది ఒక్కొక్క సీన్సే. మిగిలిన వాళ్ళు నాకు తెలిసి తమనేమో ఫస్ట్ హాఫ్ ఒకటే అది కూడా వాళ్ళకి ఏది నచ్చుతుంది లైక్ దే వాంట్ హిట్ ద బుల్స్ అయి దానికి ఏది ఏది పని చేస్తే అది ఇంకంతే నాకు తెలిసినంత వరకు. సో, మొత్తానికి మన కౌంట్ 600 నుంచి స్టార్ట్ చేస్తున్నాం అయితే. వద్దు మనం లైగర్కి ఇలాగే కౌంట్ 200 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు ఎలా ఉన్నది. యాక్చువల్లీ చాలా ఇలాంటి హై వచ్చిన మూవీస్ చాలా వరకు ఫ్లాప్స్ అయినాయి. బట్ ఇది అలా లేదు. ఇది లేదు. రీసెంట్‌దయితే నేనింకా చూడలేదు గానీ, 'కంగువా'కి లిటిల్ బిట్ కొంచెం ఇలాగే జరుగుతుందిగా. ఫుల్ హైప్ అవును. రిలీజ్ అయింది. అవును. ఇప్పుడు నాకు రీసెంట్ మన దాంట్లో పెద్ద హీరోస్ అంటే 'ఆదిపురుష్', 'లైగర్' ఇలాంటి మూవీస్ పెద్ద హైప్ వచ్చాయి బాగా రిలీజ్ కి ముందు. కానీ డిడ్ంట్ సర్వైవ్. 'కంగువా' అంతే ఉంది ఇప్పుడు. బట్ ఎనీహౌ మనం ఎందుకులే వేరే మూవీస్‌కి వెళ్ళడం ఇప్పుడు. యాహ్! లెట్స్ ఈ స్టిక్ టు మూవీ 'పుష్ప'. గురించి మాట్లాడితే దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ 'పుష్ప'. అంటే అందరూ జస్ట్ నువ్వు 'రష్మికని' చూడు 'రష్మిక' క్యారెక్టర్‌ని నువ్వు ట్రైలర్ మొత్తం చూస్తే నీకు హైలైట్ అయిన ఒక వాట్ ఈస్ దట్ ఎక్కువ నచ్చిన బిట్ ఏంటి? అదే కాలుతో ఇలాగా కాలుతోటి. అది. నువ్వు ఎన్ని హై మూమెంట్స్ చేసి ఏది చేసినా లాస్ట్‌కి ఒక చిన్న కిచెన్ సెటప్‌లో ఏదో ఇలా కాలుతో అనగానే స్వాగ్ అదే అదే పట్టేసింది నాకు మొత్తం అది దాని తర్వాత ఇంక అంతా ఎక్స్‌ట్రానే. అక్కడే సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. 'సుకుమార్స్ బ్రిలియన్స్', 'సుకుమార్స్ అది. రొమాన్స్'. అది. నైస్ అసలు అరే చిన్న ఇట్స్ జస్ట్ అ స్మాల్ హుక్ స్టెప్ ఆర్ ఒక మేనరిజము ఆ ఒక్క దాంతోటి 'పుష్ప 1కి 2కి రీచ్ ఇప్పుడు మామూలుగా లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్. అరే! కాపోతే 'పుష్ప 2లో' యాక్చువల్లీ చాలా డీటెయిల్స్ కవర్ చేయాల్సినవున్నాయిరా. ఎందుకంటే 'పుష్ప 1'లో 'సునీల్ అండ్ అనసూయ' రివెంజ్ మిగిలిపోయింది. ఓకే. వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ ఫ్యామిలీతో ఏమవుతుందన్నది మిగిలిపోయింది. నెక్స్ట్ సిండికేట్‌ని ఎలా రూల్ చేయబోతున్నాడని మిగిలిపోయింది. ద బిగ్గెస్ట్ ఫేస్ ఆఫ్ విత్ 'బన్వర్ సింగ్ షెకావత్' ఎలా ఉండబోతుందో మిగిలిపోయింది. ఇలాగా ఒక 4-5 ప్యారలల్ స్టోరీ సెటప్స్, లైన్స్ పెట్టుకొని వదిలేసారు 'పుష్ప 1'లో. నాకేమనిపిస్తుందంటే వీళ్ళందరూ ఎట్ ద ఎండ్ అంటే మామూలుగా మధ్యలో కలిసి దే విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ 'పుష్ప'. అంటే అందరూ కలవకపోతే ఐ డోంట్ థింక్ సరిపోదు. అందరూ కలిస్తేనే ఇంకొకటి ట్రైలర్‌లో ఎవరికో గుండు గీసాడు సగం గుండు చూసావా? అది న్యూ క్యారెక్టర్ అది. అది కొత్త క్యారెక్టర్ అనుకుంటా. మూవీ ఫస్ట్ పార్ట్‌లో లేడు. చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యి అది 'పుష్ప' సెకండ్ బ్రదర్ బ్రదర్ అంటున్నారు గానీ అది కాదు కాదు. కాదు. వేరే వేరే. 'పుష్ప' సెకండ్ బ్రదర్ వేరు. ఇది న్యూ క్యారెక్టర్. సగం గుండు ఆ! గీసిన క్యారెక్టర్. నాకు తెలిసి అదే కదా! ఆల్రెడీ క్యారెక్టర్స్ సరిపోనట్టు ఇంకో కొత్త క్యారెక్టర్ దానికి మళ్ళీ మళ్ళీ ఇంపార్టెన్స్. ఆ సగం గుండు నువ్వు చూస్తే ట్రైలర్ లాస్ట్ హాఫ్‌కి ఆ సగం గుండులో సగం జుట్టు పెరిగింది. నాకు తెలిసి వాడు 'ఒక్కడు' సినిమాలో 'ప్రకాష్ రాజ్‌లాగా స్నానం చేయకుండా ఉండిపోయినట్టు ఆ గుండు అలా గీయించుకోకుండా సగం చేస్తుంది. గుండుతోనే ఉండిపోయినట్టున్నాడు రివెంజ్ కోసం. హ్మ్. నాకు తెలిసి అది మళ్ళీ 'జగపతి బాబు' క్యారెక్టర్ న్యూ ఇంట్రడక్షన్. జగపతి బాబు నాకు తెలిసి 'రావు రమేష్' లాంటి క్యారెక్టర్ ఏమో అనుకుంటా. ఆ! ఎక్కువ రోల్ లేదు గానీ చిన్నది. 'రావు రమేష్' ఎమ్మెల్యే అయితే 'జగపతి బాబు' సీఎంఓ ఏదోకటి పెడతార్రా. అదే సమ్ మినిస్టర్స్ అట్లా. హ్మ్. ఓకే. నాకు తెలిసి ఈ 'అరగుండు' క్యారెక్టర్ రిలేటెడ్ టు సమ్ పొలిటీషియన్స్ వాటెవర్ పెడతారనుకుంటున్నాను నేనైతే. మేబీ
అయ్యుండొచ్చు. కుడ్ బి ఎనీవన్. సరే లెట్స్ డు ద స్టోరీ గెస్సింగ్. యెస్. ట్రైలర్ చూసాక నా స్టోరీ గెస్ నేను చెప్తా. ఓకే. నా స్టోరీ గెస్ ఏంటంటే ఓకే. అరే! ఇలా జరిగితే తర్వాత మన వీడియో వైరల్ అయి నన్ను తిట్టుకుంటారేమో ఫ్యాన్స్. లాస్ట్ టైమ్ రగడిని తిట్టుకున్నట్టు 'దేవరా' స్టోరీ లీక్ నా స్టోరీ గెస్. ఓకే. ఫస్ట్ పాయింట్. నా గెస్‌కి నేను పాయింట్స్ కూడా పెడతాను. నేను ఎందుకు ఇది గెస్ చేస్తున్నానని. ఓకే. ఇప్పుడు ఈ సగం గుండు గీసిన క్యారెక్టర్ ఉంది గదా! హ్మ్. వాడు సగం గుండు గీసి ఒక వియర్డ్ 'జోకర్' సినిమాలో అదే 'జోకర్' 'బ్యాట్‌మ్యాన్ జోకర్' లాగా ఒక క్రేజీ భయం గొలిపే స్మైల్ ఇచ్చుకుంటూ ఎగ్జిట్ అవుతున్నాడు ఆ గుండు గీసాక. అవును. సో, అవును. ఆబ్వియస్‌లీ దట్ విలన్ ఈస్ గోయింగ్ టు డు సంథింగ్ బ్యాడ్ టు ద హీరో అన్న ఒక పాయింట్ అనిపిస్తుంది చూస్తుంటే. అవును. ఓకే. నాకనిపిస్తుందయితే 'శ్రీవల్లి' క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు డై ఇన్ ద మూవీ. షీ ఈస్ గోయింగ్ టు డై. కాకపోతే మనకు చూపించిన బిట్‌లోనేనా కాదా అని నేను అనిపించింది. ఎందుకంటే ట్రైలర్‌లో కూడా సమ్ డెత్ సీన్ ఉంది. ఏది ఎవరికో చితికొరువు పెడుతూ జనాలందరూ గ్యాదర్ అయ్యి కానీ అందులో అల్లు అర్జున్ లేడు. ఇఫ్ యూ సీ ఇప్పుడు 'శ్రీవల్లి' క్యారెక్టర్ అంటే సెంటర్‌లో అల్లు అర్జున్ ఉండాలి గదా! అల్లు అర్జున్ లేడు. మేబీ అది వేరే వాళ్ళ డెత్ అది మేబీ పొలిటీషియన్ ఆర్ సిండికేట్ మెంబర్ డెత్ అయ్యుండొచ్చు. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు 'వేర్ ఈస్ పుష్ప', 'పుష్ప ఈస్ సమ్‌వేర్' వాడు లేడు గదా! అంటే వాడి డెత్‌ని వాడే రీక్రియేట్ చేసుకొని చనిపోయినట్టు చూపించి ఎక్కడికో వెళ్ళిపోయి హి ఈస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. అప్పుడు మళ్ళీ 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత 'వేర్ ఈస్ పుష్ప' అని అందరూ మళ్ళీ ఏమో అలా కూడా అయ్యుండొచ్చు. ఏమో నా యాంటిసిపేషన్ అయితే ఏంటంటే 'శ్రీవల్లి' క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు డై. అట్ ద సేమ్ ఆ! టైమ్ 'పుష్పని' అందరూ పట్టుకోబోతుంటే పారిపోయి అడవుల్లోకెళ్ళిపోతాడు. విచ్ ఈస్ దట్ టీజర్ కట్ విచ్ కేమ్ బిఫోర్. ఓకే. హ్మ్. అండ్ దీనంతటికి రివెంజ్‌లో మెయిన్ పార్ట్ సగం గుండు గీసిన అతను. మరి 'బన్వర్ హ్మ్. సింగ్ షెకావత్' క్యారెక్టర్ యాక్చువల్లీ ఒక బ్యాడ్ పోలీసే గానీ సో, మేబీ తను తిరిగి 'పుష్పతో' చేతులు కలిపే క్యారెక్టర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నాకెందుకో అనిపిస్తుంది మరి. లేదు. హి హాస్ టు బి విలన్ అని నేను అనుకుంటున్నా. అంటే నువ్వు 'ఫహద్ ఫాజిల్‌తో ఫేస్ ఆఫే ఎక్స్‌పెక్ట్ చేస్తావు. అదేలే. బట్ నువ్వు ఓకే. సరే. అలా అనుకుంటే గనక అంటే మరి నేను ఇందాక హెలికాప్టర్‌లోని దిగుతున్నాడు కదా! క్లైమాక్స్‌లో. అదే అవును. ట్రైలర్ క్లైమాక్స్‌లో. అక్కడ అక్కడ అదే రప్ప రప్ప అని క్లైమాక్స్ ఎండ్ అయ్యే ఫైటింగ్ అవును. దగ్గర ఎక్కడ 'బన్వర్ సింగ్ షెకావత్' లేడు. ఈ మిగిలిన విలన్సే ఉన్నారు. కానీ మధ్యలో నువ్వు అబ్జర్వ్ చేస్తే గన్స్‌తో కాల్చుకుంటుంటారు కదా! ఆ! 'బన్వర్ సింగ్ షెకావత్' అండ్ ఇట్లానే హెలికాప్టర్. అంటే మేబీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫైనల్ క్లైమాక్స్ 'బన్వర్ సింగ్ షెకావత్‌తో' ఉండాలి గానీ, ఈ కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన క్యారెక్టర్‌లతో కాదు గదా! అప్పుడు ఎఫెక్టివ్‌గా ఉండదు గదా! అని నా డౌట్. నాకు అదే అనిపిచ్చింది. బట్ ఇది అయ్యేంత అంటే ఏమన్నా హిడెన్ ఉందేమో మనకు తెలీదు. అంటే ఒకటి నాకనిపించింది నువ్వు 'ఫహద్ ఫాజిల్‌తో ఫేస్ ఆఫ్ పెట్టకపోతే మన హై సాటిస్ఫై అవ్వదు మూవీకి. యాక్చువల్లీ అది ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఓకే. బట్ నా నా స్టోరీ గెస్‌లో మెయిన్ టేక్ అవే హ్మ్. 'శ్రీవల్లి' క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు డై. ఇది నా గెస్. ఎవరు చచ్చిపోతారని నువ్వు గెస్ చేస్తున్నావు? 'శ్రీవల్లి' ఎవరు చంపేస్తారని సారీ. సగం గుండు గీసిన అతను. ఓకే. సగం గుండు గీసిన అతను ఈస్ గోయింగ్ టు కిల్ 'శ్రీవల్లి' ఈస్ మై గెస్ రా. లెట్స్ ఓకే. టాక్ ఆన్ డిసెంబర్ 5థ్. ఓకే. నీ 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 స్టోరీ యాంటిసిపేషన్ చెప్పు. ఆల్మోస్ట్ ఇంతే. ఇప్పుడు నీకు మధ్యలో జపాన్ ట్రాక్ వచ్చింది. జపాన్ ట్రాక్ గూడా కొంచెం జపాన్ ట్రాక్‌లో నువ్వు అబ్జర్వ్ చేస్తే పా కొంచెం ఫస్ట్ బిగినింగ్ లుక్స్ వచ్చాయి. ఇప్పుడు ఉన్న 'కింగ్' లాంటి ఇట్లా కాకుండా. సో, నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ కొంచెం మంచి హై అవుతూ కొద్దిసేపు మూవీ అయిన తర్వాత ఏదో ఒక పాయింట్‌లో లో అయ్యి హిల్ గో సమ్‌వేర్ అని నేను అనుకుంటున్నాను. జపాన్‌కెళ్తాడు. ఎళ్లి అక్కడ నార్మల్‌గా ఉంటాడు. ఈలోపు అక్కడేదో ట్రాక్ జేస్తాడు. తర్వాత కొన్ని రోజులకి 'వేర్ ఈస్ పుష్ప' అనో ట్రాక్ ఒస్తది. మెల్లిగా మళ్ళీ అక్కడ ఇంకేదో ఎక్కువ డబ్బులు తీసుకొచ్చేసి ఇక్కడికొచ్చి నువ్వు అబ్జర్వ్ చేస్తే చాలా డబ్బులుంటాయి. మొత్తం ఇప్పుడు సెటప్‌లో ఏ పోస్టర్ చూసినా ఫుల్లు డబ్బులొస్తాయి గదా! అవన్నీ జపాన్‌కెళ్ళొచ్చాకే వస్తాయని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత ఇంటర్వెల్‌లో అయితే జాతర ఎపిసోడ్ ఉంటది. జాతర ఎపిసోడ్‌లో అరేయ్! జాతర ఎపిసోడ్ ఇంటర్వెల్ సీన్ రా ఇది ఫిక్స్. అందులో ఎవరో ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే చచ్చిపోవాలి. నాకు తెలిసి మెయి 'జాలరెడ్' మెయిన్ క్యారెక్టర్ చచ్చిపోవడం గాదు. ఆ గుండు గీసే క్యారెక్టర్ జాతరే గదా! గుండుగి అదేలే. ఆ! అదే అదక్కడే. అది గాకుండా నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఇలాగ మంచి హైలో అరే! ఎళ్తున్నప్పుడు మర్చిపోయాను. ఒక హిడెన్ డీటెయిల్ ఎవడో స్క్రీన్ షాట్‌లో షేర్ చేస్తున్నాడు.
కేశవాకి కళ్ళు పోయారు ఏదో అంటారేంటి? అవునవును. అది కూడా ఉంది. అవును. లాస్ట్ చూస్తే నువ్వు ఆ! ఫ్లవర్ అనుకున్న వైల్డ్ ఫైర్ అంటాడు చూడు, అప్పుడు నువ్వు చూస్తే కళ్ళుండవు. షూరా అది? ట్రైలర్‌లో నువ్వు అబ్జర్వ్ చేయలేదా? అది కళ్ళు లేకపోవడం కాదు కిందకి చూస్తున్నాడు అనుకుంటున్నాను నేను. అది నువ్వు అంతసేపు ఎందుకు చూసినా మిగిలినోళ్ళందరూ చూస్తుంటారు. అట్లా కూడా లేదు. ఏదో కళ్ళు మూసుకొని చెప్తున్నట్టు ఉంది. పోయినట్టే కళ్ళు. ఇంపాక్ట్ ఉండాలి. సుకుమార్ మూవీ అంటే పక్కన ఎవరో కళ్ళు బాగానే ఇంపాక్ట్ ఉండాలి. ఇంకా ఎవరో చేతులు కూడా పోయాయన్నారు. మరి ఒక చెయ్యి కోస్తారన్నారు. అది నాకు అంత అర్థం కాలేదు అందులో. బట్ కళ్ళైతే తీసేస్తారు వాడిది. వామ్మో! అరే అసలు చాలా ఫుల్ ఇంటెన్స్‌గా ఉండబోతుంది అయితే సినిమా. అసలు ఇన్ని సీన్స్ ఎక్కడ పెడతాడని నాకు అర్థం కాదు. వాడి కళ్ళు తీసేయడం గానీ, అంటే ప్రతిదానికి ఒక ఎమోషనల్ లింక్, స్టోరీ ఏదోటి. ఇప్పుడు జాలిరెడ్డి క్యారెక్టర్ ఉంటది. ఆ! నేను ఎందుకు జాలిరెడ్డి చంపేస్తాడేమో శ్రీవల్లిని, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో దానికోసమే కదా జరిగిందని ఒక చిన్న ఇది. దీంట్లో ఇప్పుడు అనసూయ క్యారెక్టర్, అనసూయ అండ్ సునీల్ క్యారెక్టర్స్, అది కూడా ఏదో ఒకటి చేయాలిగా. అదే కదా! చాలా ఉన్నారా బాబు. అసలు ఒకళ్ళతో అరే ఇంకొకటి ఏంటో తెలుసా? అన్ని సెటప్స్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఒక్కదానికి సరిగ్గా సర్కిల్ ఎయకపోయినా కొంచెం డిసప్పాయింటింగ్ ఫీలింగ్ వస్తది బాబు. చాలా కేర్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి ఇది. అవును. ఈ ఫహాద్ ఫాజిల్ కాకుండా మిగిలిన ఇప్పుడు వీడి అల్లు అర్జున్ బ్రదర్స్, సునీల్ అండ్ అనసూయ, జాలిరెడ్డి వీళ్ళందరూ కలుస్తారని నేను అనుకుంటా. వీళ్ళందరూ కలిసి జాతర ఎపిసోడ్ లో అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళలో ఒకడే వీడు సగం గుండు అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ లో వీళ్ళతో పెట్టేసి సెకండ్ హాఫ్ నుంచి ఫహద్ ఫాజిల్ మొత్తం ప్యూర్ ఫహద్ ఫాజిల్ అని నేను అనుకుంటున్నాను. ఏమోరా బాబు నిజంగానే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అనిపిస్తుంది. ఏది ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎలా ఎండ్ చేస్తాడు అని. స్టోరీ టెల్లింగ్ కూడా ఎలా చెప్తారు, ఎవరు ఫస్ట్ ఏది ఎలా అంటే అంత ఈజీగా గెస్ చేసేలా అయితే లేదు. కాకపోతే శ్రీవల్లి చచ్చిపోద్ది. ఆ చచ్చిపోయినప్పుడు శ్రీవల్లి శారీ కట్టుకొని క్లైమాక్స్ ఫైట్ అది అర్థమైపోతుంది. ఆ! క్లైమాక్స్‌లో రెండోసారి శారీ కట్టుకున్నాడు. జాతర ఎపిసోడ్ కాకుండా ఖచ్చితంగా శ్రీవల్లి శారీ. అవును. శ్రీవల్లి శారీ కట్టుకున్నాడంటే అప్పటికి శ్రీవల్లి ఔట్ అనే కదా అర్థం. అవును. హ్మ్. సో ఆ శారీ శ్రీవల్లి శారీ కానీ ఎమోషన్ భలే ఉంది అక్కడ. ఇంటెన్సిటీ క్లైమాక్స్ ది. అరే! శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోతుంది గాబట్టే, ఇంకా కొంచెం మ వైఫ్ మాటింటే ఎలా ఉంటదో చూపిస్తాను. నెక్స్ట్ ఆ కాలుది ఇయన్నీ కొంచెం ఎమోషనల్ డెప్త్‌ని పెంచేస్తాయి. నాకు తెలిసి శ్రీవల్లి క్యారెక్టర్ ఔట్‌రా ఫిక్స్ ఇది. ఫిక్సా? ఇది అది ఫిక్స్. బెట్టేసుకుందాం. శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోతే మాత్రం నువ్వు నాకు ఒక 10,000 పంపించి. అది కాదు శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోకపోతే మనిద్దరం డిసప్పాయింట్ అవుతామేమో సినిమాకి. నిజంగానే. ఆ! అంటే లేదు. సుకుమార్ హ్యాస్ దట్ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు ఆది క్యారెక్టర్ గాని ఏదైనా లేకపోతే చిరంజీవిని ప్రీ రిలీజ్ కి పిలిస్తే చెప్పేస్తాడు ప్రీ రిలీజ్ లో. నువ్వు కాంట్రోవర్సీ చేయకు రేయ్! మెగా ఫ్యాన్స్. కాంట్రవర్సీ లేదు. ఇట్స్ జస్ట్ ఫన్. చిరు లీక్స్ అంటున్నావా? చిరులిక్స్. సరే. అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. మనం మాట్లాడుకోవాల్సింది నార్త్ ఇండియాలో క్రేజ్ గురించి. మొన్న ట్రైలర్ ఈవెంట్ ఏంట్రా పాట్నాలో. అది వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశారో లేదో నాకు డౌటే. మరి మనకంటే మన హైదరాబాద్ శిల్పకళా వేదిక దగ్గర కంటే దారుణంగా కొట్టుకున్నారురా అక్కడ పాసుల గురించి అదిని. అదేగా 2-3 lakhs ఎంతమంది వచ్చారు అసలు. అది మధ్యలో ఏదో ఎక్కేసి నిల్చొని చూస్తున్నారు. అరే ఏంది మా- బీహార్ అంటే అన్‌టాప్డ్ ఏరియారా అది. ఇప్పుడు హిందీ హీరోలు కూడా ఎవ్వరు అంతలా ఫంక్షన్ చేయలేదక్కడ. అవును. ఓకే. అలాంటి ఒక ఫంక్షన్ చేసి అంతమంది చూడ్డానికొచ్చి ఒరేయ్! అసలు ఆలోచిస్తుంటేనే అసలు ఒక్క సినిమా రిలీజ్ అయిందిరా. ఒక్క సినిమా 'పుష్ప' హిట్ అయినా కూడా హిట్ అయ్యేసరికి ఇంత క్రేజా అని అనిపించింది నాకైతే. ఇంకా ముందు నుంచి ఓటీటీ వీటన్నిటిలో చిన్న క్రేజ్ ఉంటది. ఈ పుష్ప మూవీకి రీచ్ ను ఇది మాస్ మూవీ ఎక్కడ రీచ్ వచ్చింది, ఎక్కడ క్రౌడ్ పుల్లింగ్ ఉంది అని అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి ఫస్ట్ పార్ట్ కి ఎక్కువ అక్కడి నుంచి వచ్చినట్టుంది రీచ్, బీహార్ నుంచి. మొన్న ఎస్‌కేఎన్ ఇంటర్వ్యూలో అనుకుంటా లేదా ఎక్కడ ప్రెస్ మీట్‌లోనో ఎక్కడో చెప్తున్నాడు. ఒరిస్సా బోర్డర్‌లో నక్సలైట్ల ఏరియా అంట. ఓకే. జనరల్‌గా ఈవినింగ్ 6 దాటాక వెళ్ళే నడుస్తుంటేనే కూడా ఎక్కువ కాల్చి చంపేసే టైప్ ఏరియా అంట. అక్కడ ఈవినింగ్ షోస్ వరుస పెట్టి 50 డేస్ హౌస్‌ఫుల్స్ అంట 'పుష్ప'. అసలు అప్పుడు మన నార్త్ లో మామూలుగా లేదు. అప్పుడు ఫస్ట్ పార్ట్ గట్టి కొట్టింది అది. నేను చెప్తున్నాను కదరా! ఇట్ 'పుష్ప 2' ఆన్ రికార్డ్ చెప్తున్నా. 'పుష్ప 2' హాస్ గాట్ ఎవ్రీ ఛాన్స్ టు బీట్ 'బాహుబలి 2' సరిగ్గా ఎగ్జిక్యూట్ అయితే గనక. ఎందుకంటే అంత క్రేజ్ సరౌండ్ అయింది ఇప్పుడు. అది కూడా వేరే ఏదైనా డైరెక్టర్ అయి ఉంటే మేబీ కానీ సుకుమార్ కాబట్టి హోప్స్ నాకు కూడా బాగానే ఉన్నాయి. లెట్స్ హోప్ సో. ఫింగర్స్ క్రాస్డ్.
ఇంకేమున్నాయి మనం డిస్కస్ చేయడానికి అన్ని కవర్ చేసామా? నీ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకొక క్వెషన్ నేను అడుగుతా. హ్మ్. 'ఊ అంటావా' బావుంటదంటావా? లేకపోతే 'కిసిక్' సాంగ్ బావుంటదంటావా? ఏమోరా! ఐయామ్ సమంత ఫ్యాన్. సో, ఐ స్టిక్ టు 'ఊ అంటావా'. మరి 'కిసిక్' నెక్స్ట్ వీకే కదా రిలీజ్ ఎల్లుండా? అది నాకొక చిన్న అంటే డిసప్పాయింట్‌మెంట్ అని కాదు. శ్రీలీల మంచి డాన్సర్ గానీ, ఐ ఫస్ట్ 'శ్రద్ధ కపూర్' 'శ్రద్ధ అది ఇది కపూర్'. అనేసరికి ఒక 'శ్రద్ధ చిన్న కపూర్' 'శ్రద్ధ కపూర్' అయితే అసలు భలే ఉందండ్రా హిందీలో గూడా. ఆ! రీచ్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళినట్టు అనిపిచ్చేది. బట్ స్టిల్ అది కూడా లేదు లేదు. ఇంకొక రకంగా 'శ్రీలీల' ఇంకా బాలీవుడ్‌లో ఇంట్రొడ్యూస్ అవ్వల. మన 'శ్రీలీల' డాన్స్ ఇరగ్గొడేత్తది కదరా! అదే శ్రీలీల డాన్స్ చాలా బావుంటది. 'అల్లు అర్జున్' పక్కన ఇప్పుడు అది ఇరగేసేసారనుకో డాన్స్ 'కిసిక్' అది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోద్ది మరి. అవును. ఆహా! అసలు ఇయన్నీ పక్కన పెడితే ట్రైలర్ రాకముందే 'సూసేకి' సాంగ్ అసలు ఎంత రీచ్ వచ్చిందో తెలుసా? నాకు నాకు 'సూసేకి' ఇష్టం. 'పుష్ప పుష్ప పుష్ప ఆ! పుష్ప' అది అది కూడా కూడా హైలైట్ బావుంటది. సాంగ్. కానీ ఆల్రెడీ 'సూసేకి' సాంగ్ తోటే చాలా రీచ్ అయింది. ఇంకొకటి నువ్వు అబ్జర్వ్ చేస్తే అసలు ఇప్పుడు ఆ బ్రాండ్స్ అమ్మ 20, 25 బ్రాండ్స్. అరే! నేనిలాగా లాస్ట్ టైము 'కబాలీ' సినిమా టైమ్‌లో చూసానురా. 'కబాలీ' అవును. క్రేజ్ అప్పుడు హెలికాప్టర్ల మీద, ఏరోప్లేన్‌ల మీద అది గుర్తుందా నీకు? అవునవునవును. గుర్తుంది. 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 ఆ! అంత బ్రాండింగ్ అప్పుడు జరిగిందిరా బాబు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ బ్రాండింగ్ నన్నడిగితే. నువ్వు అట్లా 'కబాలీ' మూవీతో కంపేర్ చేయకు కాకపోతే. నేను ఫ్లాప్ వద్దంటలేదురా. అంటే క్రేజ్ గురించి మాట్లాడుతున్నాను. ఏమో దిష్టి తగలకూడదని. హ్మ్. ఇంకేంటి? నువ్వు చెప్పు ఇంకేమన్నా ఉన్నాయా మనం కవర్ చేయాల్సినయి? అసలు చాలా డీటెయిలింగ్ ఉంది మూవీలో అయితే నాకనిపిస్తుంది. మదర్ క్యారెక్టర్‌ని అసలు చూపియలేదేంటి ట్రైలర్‌లో? ఎక్కడ ఒక సీన్ గూడా ఆ! అవును ఎక్కువ. రేయ్! మదర్ క్యారెక్టర్ కూడా ఒకటే ఏంటి? అంటే ఫస్ట్ పార్ట్‌లో ఎమోషన్ అంతా మదర్ క్యారెక్టర్ తోటే గదా! అవును. లేదురా ట్రైలర్‌లో వాళ్ళ బ్రదర్స్ షాట్ జగద్ క్యారెక్టర్ అంటాడు. వాళ్ళలో ఏదో బాధ గూడా ఉంది అని జెప్పి చిన్న ఆ! కుర్రాడు చూపిస్తున్నాడు. నాకు తెలిసి అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏది ఫ్యామిలీ సీన్. అయి ఎన్ని చూపిస్తార్రా! ఎన్ని నిజంగా సినిమా మొత్తం ట్రైలర్‌లో పెట్టినా గూడా అసలు 3 అవర్స్ సరిపోద్దా అన్నట్టుంది. ఈ ఒక్కదాన్నే 2 పార్ట్స్ చేసేలా నేను ఉందది. నేను అదే అంటున్నా. ఒక డిసడ్వాంటేజ్ అయ్యే స్కోప్ ఏంటంటే చాలా సెటప్స్ టచ్ చేయాల్సినవి ఉన్నాయి. అది ఒక్కటి సరిగ్గా రౌండ్ ఆఫ్ చేయకపోయినా మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. మరది ఎంతలా ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట అంటున్నాను నేనది. చెక్కుతున్నారుగా 3 ఇయర్స్ నుంచి ఖచ్చితంగా చేస్తారులే. హోప్ సో రా. హోప్ సో. అది. అండ్ ఇంకేమైనా ఉన్నాయా? లేకపోతే క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ డిసెంబర్ 5థ్ మన ఫస్ట్ ఫ్యాన్ షోకెళ్ళి రివ్యూతో ఫస్ట్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఇప్పటిదాకా ఫస్ట్ రివ్యూ గైస్ చేద్దామా? మీరు చూస్తున్న వాళ్ళకి ఇప్పటిదాకా మేమెప్పుడు మూవీ రివ్యూ చేయలేదు. వి జస్ట్ షేర్డ్ అవర్ ఒపీనియన్స్. సో, ఫస్ట్ టైమ్ వి వాంట్ టు స్టార్ట్ అవర్ రివ్యూ విత్ 'పుష్ప 2'. సో, డిసెంబర్ 5థ్‌న ఎర్లీ మార్నింగ్ ఫ్యాన్ షోకెళ్ళి మోస్ట్‌లీ 4థ్‌న 8కి పడిపోద్దంటే గనక 4థ్‌న 8కే చూసేస్తాం. ఎప్పుడు ఫస్ట్ పడితే అప్పుడే ఇమ్మీడియేట్‌గా. ఇమ్మీడియేట్‌గా సినిమా బయటకొచ్చిన వెంటనే వి విల్ రికార్డ్ అవర్ వీడియో. ఒక 1 అవర్‌లో బయటకొచ్చేస్తది. స్టే ట్యూన్డ్. ఆ! ఇంకేమన్నా ఉందిరా? క్లోజ్ చేద్దామా? అంతే. అంతే. ఇప్పుడు మనం జస్ట్ కొంచెం ఇంతే మెయింటైన్ చేద్దాము. యాహ్! మూవీ రిలీజ్ అయ్యాక మూవీ బావుంటే ఇంక అప్పుడు నెక్స్ట్ లెవెల్ చెప్పుద్దాం. ఇప్పుడే ఎందుకు? హైప్ ఎక్కించుకుంటున్నాం ఇప్పటి నుంచే. ఇప్పుడు మనం మాట్లాడేదానికి ఉన్న హైప్‌కైతే నేను అంత ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు ఎందుకులే అని. ఇక్కడే అంతా చెప్పేస్తే మనం మూవీ చూసాక డిసప్పాయింట్ అయితామని. సో, దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సినీ ఫైల్స్ అండ్ ఇండల్జ్ ఇన్ తెలుగు మూవీ నాస్టాల్జియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై. బాయ్.